అతను చూడు ఫుల్ తాగిండు, ఎటెటో నడుస్తాడు. ఓ కథం మళ్ళా తెలింది అటు ఇటు అవుతుండదు. చాలా రోజుల తర్వాత ఇప్పుడైతే నేను మా చెట్ల దగ్గర అయితే చూస్తున్నాను. ఇప్పటిదాకా వాన కూడా పడ్డాయి, కాలేజ్కి పోయి కూడా వచ్చేసిన. ఓ నేను చెట్లను చూడక మొత్తం చెత్తనే అయిపోయింది. చూడు మొత్తం వడ్లమ్ ఉంది, ఈడ వడ్లమ్ ఉంది, కట్టెలు ఉన్నాయి పెద్ద పెద్ద, ఒక అన్ని అందులోనే వేసేసినాయి. ఎట్లా అయిపోయింది ఇంకా ఈడ వాటర్, ఇట డ్రమ్, ఇది బ్యానర్ అన్ని ఇందులోనే ఉన్నాయి. కానీ ఈడ పూలు అయితే చాలా బాగా అయినాయి, నిజంగా మస్తు సూపర్ అయినాయి. ఇంకా అయినా కూడా ఎండిపోయినాయి కూడా. ఇంకా ఒక్కటైతే ఇప్పుడు అయితే ఇది మాత్రం మస్తు సూపర్ ఉంది, రెడ్ కలర్ లో. ఇంకా ఈటనేమో అవుతున్నాయా అయిపోయి ఇట్లా ఎండిపోయినాయా. ఇంకో ఇవి అవుతున్నాయి, రేపయితాయి కావచ్చు. ఈడ ఒకటి రెండు మూడు మూడు రేపయితాయి, ఇవి మూడు అయితే రేపయితాయి, నాలుగు ఉన్నాయి ఈడ రేపయితాయి. అవి ఒకటైతే అయిపోయింది, ఇప్పుడు అయ్యింది. ఇది మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా వావ్ కదా, ఇవి మాత్రం అవుతున్నాయి. ఇంకో ఇక్కడ మొగ్గలు ఉన్నాయి, అటు టూ ఇటు టూ. ఇవి మాత్రం మొగ్గల్లో ఉన్నాయి, ఇప్పుడు అవుతాయి. ఇంకా మన బనానా ప్లాంట్ అయితే సూపర్ అయిపోయింది. ఇంకో మొత్తం పెరుగుతుంది. దాని మీద ఒక్క ఆకు మీద కలర్ ఉన్నాయి, మిగతా అన్ని కలర్ ఆకులు అయితే తెంపేసిన. అది ఒక్కటి ఎందుకు ఉంచిన అంటే అది అన్ని ఆకులు తెంపేస్తే మొత్తం ఖాళీ ఉంటుందని అది ఒక్కటి అయితే ఉంచిన. ఇప్పుడు ఆ ఒక్కటి ఉండి దాని చుట్టూరుగా వేరే బ్రాంచెస్ కూడా వచ్చినాయి. అదేమో కలర్ లేని బ్రాంచెస్ వచ్చినాయి, ఇది ఒక్కటేమో కలర్ ఉంది. ఇప్పుడు దాన్ని కూడా కట్ చేయాలా. సరే మరి ఇంకా మన జాంకాయ చెట్లు అయితే చాలా బాగా అయినాయి. ఇప్పటికైతే జామకాయలు చాలా తెంపుకున్నా, నేను అయితే చాలా తిన్నా. ఇంకా నేను తిన్నా, ఇంకా వేరే వాళ్ళు తెంపుకున్నారు చాలా మంది. ఇక్కడ టెంట్ మొన్న ఎంగేజ్మెంట్ రోజు టెంట్ వేసిన వాళ్ళు కూడా తెంపుకున్నారు. అన్ని మనం జామకాయలు అయితే అయినాయి దానికైతే ఆ చెట్టుకి. ఇంకా నా ఇంటికి వెళ్ళి చూడండి ఎంత పెద్ద అయిపోయింది, మొత్తం సైడ్ లో కూడా పెద్ద అయిపోయింది. మొత్తం ఇంత అగ్లీగా పడుతుంది. కటింగ్ అయితే తీపించుకోవాలా అని తీపించుకుంటారా, సండేనన్నా నెక్స్ట్ సండేనన్నా తీపించుకోవాలా. ఇప్పుడు ఇంకా ఏం చేద్దాం. మొత్తం పచ్చని అవుతుంది, ఇక్కడ కింద మొత్తం పచ్చని ఉంది. బా మా అన్విత రాగానే పండు అంటుండు. వీడియో తీస్తున్నా, పండుగ అన్న చలో పండు అంటుండు. ఉన్నాయా ఆడ పచ్చి ఉందిరా, ఇప్పుడు నేను కూడా పచ్చి అవుతా మొత్తం. కానా ఇవి నానిపోయినాయి. ఇప్పుడు అది ఎక్కుతే నేను కూడా పచ్చి అయిపోతా. నువ్వేంటికి పచ్చి అవుతావు, నువ్వు ఎక్కుతా ఎక్క. ఈడనైతే మొత్తం పచ్చి ఉంది, నేనైతే ఇప్పుడు జాంకాయనైతే తింటున్నా. మొత్తం కింద మొత్తం నీళ్లు ఉన్నాయి, నేను కూడా మొత్తం పచ్చి అయిపోయినా. మొత్తం గ్యాసెస్ మీద వాటర్ పడ్డాయి. ఇప్పుడు కిందకైతే దిగుదాం మెల్ల మెల్ల. ఓ జాలుతున్నాయి మొత్తం. ఇంకా పాయింట్ కూడా మొత్తం పచ్చి అయిపోయింది, ఇటు కూడా పాయింట్ పచ్చి అయిపోయింది. అతను చూడు ఫుల్ తాగిండు, ఎటెటో నడుస్తాడు. ఓ కథం మళ్ళా తెలింది అటు ఇటు అవుతుండదు. సీడ చూడండి, ఎన్ని ఒక ప్లేట్లో కూడా అన్ని కాయలు అయితే ఉన్నాయి. ఇప్పుడు అన్ని కాయలు ఎక్కడనే ఉన్నాయి, మొత్తం అన్ని ఇక్కడనే. ఇవన్నీ ఒకసారి పండ్లు అయితే అవుతాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి గాయ్స్. ఇప్పుడైతే వాన కూడా పడుతుంది, ఇప్పుడు వాన కూడా చాలా ఉంది. కిందికైతే దిగాలి, ఒక్కొక్కసారి వాన కూడా ఎక్కువ అవుతాయి. మళ్ళా కిందికి దిగాలి. ఇప్పుడు వాన అయితే చాలా అవుతుంది. ఇప్పుడు నేనైతే దిగుతాను. నా చేతిలో చూడండి మొత్తం పచ్చికి ఇట్లా మొత్తం వైట్ కలర్ అయితే అయిపోయింది, మొత్తం పచ్చి ఉంది ఈడ మాత్రం. ఇప్పుడు వాన కూడా చాలా అయింది, నా ఫోన్ అయితే పచ్చి అవుతుంది. ఇప్పుడు కిందికి పోవాలా, చలో వెళ్దాం. నేను చాయ్ అయితే తాగుతున్నా. జాంకాయ ఎట్లుంది నాన్న, మంచిందా? నీకు ఇచ్చింది కాయిందా పండిందా గట్టి ఉందా? కొద్దిగా పండ. ఇవన్నీ చీమలావు నా మీకు అన్ని. నైట్ అయితే అయిపోయింది, ఇప్పుడు మా అమ్మ ఇప్పుడే షాప్లోకి అయితే సారీ యార్, మా అమ్మ ఇంట్లోకి అయితే వెళ్ళింది, నేనైతే షాప్లోకి వచ్చిన.
ఇప్పుడు నేనైతే గ్రీన్ బటన్ అయితే తింటున్నా. మొత్తం చీకటి కూడా అయిపోయింది. ఇంకా నిన్న రాసుకున్న బుక్కులు ఇక్కడనే ఉన్నాయి. ఇంకా ఇవాళ కాలేజ్కి కూడా మర్చిపోయినా నేనైతే. ఈ బుక్కులు ఇన్న ఉన్నాయి. ఇంకా నిన్న మైక్ పెట్టుకొని పాటలు విన్నది కూడా, ఇది కూడా ఇన్న ఉన్నది. పోగానైతే ఇంట్లోకి అయితే పట్టుకోవాలా నేను ఈ బుక్కులు. ఇంకా పెన్స్ కూడా ఇన్న ఉన్నాయి. అన్నీ ఇన్నే ఉన్నాయి. అది కాలేజీలోకి వెళ్ళి నేను పెన్ తీద్దామన్నా కానీ పెన్ను కూడా లేకుండా మా ఫ్రెండ్స్ అయితే ఇచ్చింది ఇంకా అన్నీ. దాని తర్వాత దాంతోనే రాసుకున్నా, దాంతోనే లెసన్స్ చిన్న వాళ్ళతోనే. ఓన్లీ జస్ట్ 2 బుక్స్ అయితే మర్చిపోయినా, మొత్తం బుక్కులు కాదు. అది ఓన్లీ ఇప్పుడు బుక్స్ ఇవి ఏం అవసరం లేదు. జస్ట్ రాసి దాని తర్వాత సార్కి అయితే ఇవ్వాలి ప్రాక్టికల్స్ అవి. ఆ బుక్కులు ఇంకా నాది కంప్లీట్ కాలేదు. ఇంకొక 8-9 పేజెస్. అంతకుముందు ఒక 5-6 డేస్ ముందు అస్సలు ఏం ముట్టలేను బుక్ అయితే. ఇప్పుడైతే బుక్ అయితే సగంకి మొత్తం కంప్లీట్ అయింది. ఇంకొక 10-15 పేజెస్ ఉంటాయి అంతే, ఎంత జల్దీ రాసేసిన. హే గాయ్స్, ఈ వ్లాగ్ కిందే ఇప్పుడైతే నేనైతే ఎడిటింగ్ అయితే చేస్తా. ఇప్పుడు వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు అన్నం కూడా తిన్నా. చలో ఈ వ్లాగ్ కిందే. రేపు ఇంకా మా అన్న హైదరాబాద్ అయితే వెళ్ళిండు. అక్కడ సండే రోజు ఆ కెమెరాని అయితే చేపిస్తాడంట. కెమెరా చేయించినాక ఇంకా వీడియో మంచిగా చేద్దాం. ఇంకా ఈ వ్లాగ్ కిందే. ఇప్పటికైతే చలో బాయ్.